ఓట్లు కాజేయడం కోసం మనుషుల్ని మతం పేరుతో, కులం పేరుతో, వర్గాల పేరుతో విడదీసి అధికారం చేజిక్కించుకోవడం ప్రజాస్వామ్యమా? కులాల చిచ్చులో తెగిన తలలతో, దళితుల శరీరాల నుండి కారే నెత్తురుతో, అన్నమో రామచంద్ర అంటూ అల్లాడే ఎండిన ఎముకల గుట్టలతో కట్టిన భవనం, రాజకీయ గబ్బిలాలు తిరిగే పాడుపడిన ప్రజా మందిరం. అహింస అనే ఆయుధంతోనే తెల్లవాడిని మనం ఇక్కడి నుంచి పంపించగలిగాం. మనల్ని మనం బాగు చేసుకోవడానికి హింస తప్ప వేరే మార్గం లేదా? చేతకాని వాళ్ళు, పిరికి వాళ్ళు, అసమర్థులే హింసను నమ్ముతారు. అలా అనుకోవటం మీ పొరపాటు. ఒక్కసారి మీ పురాణాలు తిరగేయండి. అవతార పురుషులైన రాముడు, కృష్ణుడు అహింసతో దుర్మార్గులు మార్చడం చేతకాకేగా ఆయుధాలు చేపట్టింది, యుద్ధాలు చేసింది. వాళ్ళు పిరికి వాళ్ళ, చేతకాని వాళ్ళ? రాజకీయం నడుస్తోంది హింసతో, ప్రజాస్వామ్యం బ్రతుకుతోంది హింసను నమ్మిన నాయకుల నీడలో.